కొరింథీలకు మొదటి పత్రిక కొరింథీ 11వ అధ్యాయం. కొరింథీలకు మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తం గుర్చు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేళ్ళ తీర్పు పొందక పోదుము. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, నీ బాల చుట్టూ కలిసి మిమ్మను స్తుతించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు. అనేక కొదువులు కలిగిన వారం ఆయనను నీ కృప చొప్పుననే నీ పరిపూర్ణతను బట్టి కృప వెంబడి కృప మాకు కుమ్మరించి వచ్చినావు ప్రభా, నీ కొందనాలు. లోపములనేంచి చూడగా ఎవడిని ఎదుటి నిలవగలడు. నీ కృపను బట్టియే మమ్మల్ని నీ సన్నిధిలో నిరపరాధులుగా నిర్దోషులుగా నిందారహితులుగా నిలబెట్టిన మీ శక్తిని బట్టి నేను స్తుతిస్తున్నాను. సమయంలో నీతో కూడా సహవాసం కలిగి ఉంటకు మీ బలెద్దుకు మమ్మల్ని తీసుకుని వచ్చావు ప్రభా, నీ వందనాలు. దయచేసి యోగ్యమైన రీతిలో పాలుభాగం పొందుటకై నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి ప్రభా మమ్మల్ని నూతనపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీలకు మొదటి అధ్యాయము, మొదటి పత్రికలో మొదటి అధ్యాయము. ఇక్కడ 7వ వచనంలో, గనుక ఏ కృపావరమనందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. ఏ కృపావరమనందును లోపము లేక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొరింథీలు వీళ్ళు సంఘముగా ఎక్కడ అపోస్తలుల కార్యం 18లో మనం చూస్తున్నాము. ఇక్కడ ఎవరున్నారు? అపోస్తలుల కార్యము 18 యాత్రలో ఆ యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో 18వ అధ్యాయము మొదటి వచనం. ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడు. అక్కడే ఎవరిని ఎతికినాడు? అకులా ప్రిస్కిలాను వెతికినాడు. వాళ్ళు ఎక్కడున్నారా అని కనుగొని వారి ఎద్దకు పోయాడు. వాళ్ళతో కలిసి మరి పనిచేసేవాడు, కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చేయడం. యూదుల్ని, గ్రీస్ దేశస్తులను కూడా వారితో ఒప్పిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కనపరుస్తూ వచ్చాడు, ఒప్పిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ అనేకులు ఉన్నారు, ఎదురాడేవాళ్ళు ఉన్నారు. ఈ సాక్ష్యం నాకు విరోధంగా 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు వెళ్ళిపోతాను అనుకున్నాడు. సో ఇక్కడ వారు ఎదురాడి దూషించినారు. ఇక్కడ
వాళ్ళని హెచ్చరించినాడు, మీ నాశనం నాకు మీరే ఉత్తరవాదులు. నేను చెప్పవలసిందంతా మీతో చెప్పినాను. మీరు మీ ఎదుట రక్షణ సువార్తను ప్రకటించాను, మీకు కృపాధారాన్ని కనపరిచాను. మీరు స్వీకరిస్తారో తృణీకరించుకుంటారో, మరి జీవాన్ని పొందుతారో మరణాన్ని పొందుతారో, అది నేను చెప్పవలసిందంతా చెప్పేశాను, మీరే ఉత్తరవాదులు అని చెప్పేశాడు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి అన్యజనుల వద్దకు వెళ్తాం అనుకున్నాడు. అయితే అక్కడ యూస్తు అనే ఒకనింటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజపు మందిరపు ఆనుకుని ఉంది. అతను ఏం చేశాడు, ఆ ప్రక్కనే ఉన్న సమాజపు అధికారి అయిన క్రిస్పు, చూడండి ఒకరితో ఒకరు ఎట్లా దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి సాధనముగా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. సువార్త వ్యాపక విషయంలో మరి పౌలు ఎట్టి రీతిగా పరిచయం చేస్తున్నాడో చూస్తున్నాం. మరి అకుల ప్రిస్కలను వెతికాడు, కనుగొన్నాడు, వారితో కలిసి పని చేసినాడు. సువార్త పని, జత పని వారిగా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళి యూస్తు ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి క్రిస్పు, అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకుంది. అక్కడ అధికారిని కూడా ఆయన, ఈ క్రిస్పు యూస్తు క్రిస్పుని పరిచయం చేస్తుంటాడు. ఈ రీతిగా అతని ఇంటి వారందరూ విశ్వసించి మారు మనసు పొందారు ఈ కొరింథీలో. వీళ్ళు సంఘం. అయితే నేను అన్యజనుల వద్దకు వెళ్ళిపోతానని అనుకున్నాడే, కానీ ప్రభు ఏం చెప్పాడు? 9వ వచనం, రాత్రివేళ దర్శనమందు ప్రభువు నువ్వు భయపడక మాట్లాడు. భయపడుతున్నావు, తొందరపడుతున్నావు, వాళ్ళని అప్పగించేసావు, కానీ మాట్లాడు, భయపడకు. 10వ వచనం, నేను నీకు తోడైనాను, ఎంత ధన్యత. ఒక గొప్ప అపోస్తలుడు విశ్వసించిన ఈ కొద్ది మందితో 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ పనిచేసినాడు, పరిచయం చేసినాడు. ఆ తర్వాత ఇక్కడ సోస్తనేస్ కూడా అతనితో కలిసి ఉన్నాడు. ఈ సోస్తనేస్ కూడా మరి దెబ్బలు తిన్నాడు ఈ సువార్తకు గురించి. అక్కడ అకయ అంటే కొరింథు ప్రాంతం, అది అక్కడ క్యాపిటల్ సిటీ కావచ్చు అకయ, కొరింథీలో. అక్కడ నుండి మరి ఆ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ అధికారి ఇది మత సంబంధమైన విషయం, ఈ విషయాలు నాకు పని లేదని చెప్పి తరిమేశాడు. కానీ ప్రజలందరూ కలిసి సమాజపు అధికారి అయిన సోస్తనేస్ను పట్టుకుని కొట్టేశారు. ఈ సోస్తనేస్తో కలిసి పౌలు ఈ కొరింథీ పత్రికను రాస్తున్నాడు. చూడు, కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఈ అపోస్తలుడు తనంతట తాను నియమించుకోలేదు. దేవుని చిత్తములో క్రీస్తు యేసు ద్వారా పిలువబడి అపోస్తలుడిగా పంపబడిన వాడు. సో అతను అక్కడ సమీపంగా ఉన్న సోస్తనేసును కూడా ఆధారం చేసుకుని ఈ పత్రికను పంపిస్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడినారు. ఎన్నో ఎదిరింపుల మధ్యలో చూడండి, అక్కడ ఉన్న కొరింథీల్లో చాలా ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. బయట ఇది విశ్వాసులైన వాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ప్రత్యేకించుకున్నాక మరి వారిలో
వారిని పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు ప్రభు. పరిశుద్ధులు అని పిలువబడ్డ గొప్ప ధన్యత. ఇది రోమన్ క్యాథలిక్స్ ఇచ్చేటువంటి బిరుదు కాదు. వాళ్ళు ఇచ్చే బిరుదులైతే ఏదో చచ్చిపోయాకో బతికాకో వాళ్ళ పేరున అద్భుతం జరిగితే అది సెయింట్ హోదా ఇస్తారు వాళ్ళు. అలాంటి హోదా కాదు ఇది. మరి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి, అనగా సామాన్యమైన మనల్ని కూడా ప్రభు తన యొక్క పరిశుద్ధులతో పరిశుద్ధులుగా ఉండటానికి పాత్రలుగా చేసి ఉన్నాడు. మరి ఇక్కడ అనేక అలవాట్లు కలిగిన వారు, ఈ కొరింథీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే ఎక్కువ వ్యభిచారులు, మరి అలాంటి జారత్వంలో ఉన్నవాళ్ళు, అలాంటి వారిలోంచి ప్రభు పిలిచినాడు. చూడండి 6వ అధ్యాయంలో వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉండేవారు. 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు, సో వారు అన్యాయం చేస్తున్నారు. చూడు 8వ వచనం. సో అన్యాయం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు, మీ సహోదరులకి ఎలా చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారికి వారసత్వం లేదు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. పూర్వం అలాగుండిరి. ఎలాంటి వారు ఎలా పరిశుద్ధపరచబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును కడగబడి. సో ఎంత గొప్ప హోదాలోకి తీసుకొని వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రభు నామములో పరిశుద్ధపరచబడితిమి. మన దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడితిమి, కడగబడితిమి. తర్వాత నీతిమంతులుగా తీర్చబడితిరి. మరి ఇలాగన ఉన్నటువంటి వీళ్ళు మళ్ళా అన్యాయములు చేస్తున్నారు. వారిలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చూడండి 1వ అధ్యాయము 10వ వచనం. మీలో ఏమన్నాయి? కక్షలు లేక సో మీలో ఏమన్నాయి? కలహాలు ఉన్నాయి అని నాకు తెలిసింది. సో ఎన్నో విషయాలు లోపాలు ఉన్నాయి. వారు ఎలా ఉన్నారు? 3వ అధ్యాయం 1వ వచనంలో సో ఎన్ని రీతులుగా వాళ్ళు శరీరానుసారులుగా, పసిపిట్టలుగా, మరి జగడాలు వేసుకునే వాళ్ళుగా, అసూయపడేట వాళ్ళుగా, ఇంకా ఎదిగిన స్థితిలో లేరు. అయితే ఇలాంటి లోపాలతో ఉన్నట్టు స్థితిలో ఇదివరలో మీరుంటేరి, అయితే ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారు. అయితే ఇక్కడ మెట్టుకు చూడండి 1వ అధ్యాయంలో 4వ వచనం. సో దేవుని కృప విషయమై చూచి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమైనామో అది దేవుని కృప. లేని ఎళ్ళ మనం కూడా కడమవారి వలె ఉండాల్సిన వారం, మనం కూడా తప్పిపోయి ఉండాల్సిన వారం. ఇప్పుడు ఇక్కడ ప్రభు బల ఎద్దుకు వచ్చినప్పుడు ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాలి. చూడండి 9వ వచనంలో సో యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని యొక్క సహవాసమునకు మనం వచ్చిన్నాం.
మనం పిలువబడ్డాం. అందుకే ఆయన బల్ల చుట్టూ మనం ఉన్నాం. బల్ల సహవాసానికి సాదృశ్యం. ఎవరితో సహవాసము? యేసు ప్రభు దేవుని కుమారునితో. మనం ఎవరితో సహవాసం అంటే దేవుని కుమారునితో సహవాసం చేయించున్నాం. ఎవని వలన సమస్తం ఉన్నవో, ఎవని ద్వారా సమస్తం ఉన్నాయో, ఎవని కొరకు సమస్తం ఉన్నవో అన్నిట్లో ప్రాముఖ్యత కలిగిన వాడైన దేవుని కుమారుడు. ఆయనతో మనలను సహవాసం చేయటకు పిలిచాడు. ఎందుకని పిలిచాడు? మన గొప్పవారం అని పిలవలేదు. తన కృప చొప్పున తన బల్ల యొద్దకు మనలను పిలిచాడు, తనతో కూడా భోజనం చేయటకై. మరి ఇప్పుడు ఈ కొరింథీలు ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించారు? మొదట పౌలు, తర్వాత ఇంకా అపోల్లో, బర్నబా, తిమోతి, తీతు, ఇంకా చెప్పాలంటే యోహాన్ కూడా. వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్పారు. చూడు 5వ వచనం, క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఇంకెవరు చెప్పక్కర్లేదు యేసుప్రభుని గురించి వాళ్ళకి. ఇంకేమైనా చెప్తే తక్కువగా చెప్తారు. ఎవడో కొత్తగా వచ్చి ఏదో చెప్తే నువ్వేంటి ఇంక మాకు కొత్తగా చెప్తున్నావు, ఇంకా ఆయన గురించి మాకు ఇంకా బాగా తెలుసు. అలాగా యేసుప్రభుని గురించి మరి ఆయనతో సమీపంగా జీవించిన అపోస్తలులు, మరి అపోస్తలులు యోహానేమి, పేతురేమి, వాళ్ళు అపోస్తలులు. అలాగే అన్యజనులకు అపోస్తలుడిగా మరి బలమైన రుజువులతో ఆయన అపోస్తలుడిగా నిరూపించబడ్డాడు పౌలు. ఆయన ద్వారా దేవుడు ఆయన అపోస్తలుడిగా మరి అనేక రుజువుల ద్వారా ఆయన అపోస్తలుడు అని చెప్పబడింది. కాబట్టి అలాంటి దైవజనులు వారికి సేవ చేస్తుంటే క్రీస్తుని గురించి వారు ప్రత్యక్షపరిస్తే కొత్తగా ఎవరో చెప్పక్కర్లేదు. అంత ఐశ్వర్యంలో, ఉపదేశంలో అంత జ్ఞానము, ఐశ్వర్యం కలిగి ఉన్నారు. ఇంత ఐశ్వర్యం కలిగినా కానీ లోపాలతో ఉంటున్నారు. కక్షలు ఉన్నాయి, భేదములు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, జారత్వం ఉన్నది, కొట్టేవాళ్ళుగా ఉన్నారు. చూడు 5వ అధ్యాయము 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. సో ఇలాంటి జారత్వాలు ఉన్నాయి మీలో. తర్వాత 9, ఈ రోజులో సాంగత్యము చేయవద్దు, లేక కలిసి ఉండొద్దు, లేక వారికి విముఖుడమై ఉండుము, ఇలాంటి మాటలు ఎక్కువగా అంటున్నాం. మరి శరీరరీతిగా ఈ వర్డ్ మనకి, క్వారంటైన్ అనే వర్డ్ మనకి ఎప్పుడు తెలిసింది? ఈ తెగులు వచ్చినాక. అంతకుముందు పోయి ఈ పేరున్నామా? విన్నారు. అది మెడికల్ టర్మ్లో వాడితేవారు క్వారంటైన్లో పెట్టండి ఈ వ్యక్తిని అంటే, ఆ వ్యక్తి అంటువ్యాధిని వ్యాపింపజేసేటవాడు, అతని ఎద్దకు వెళ్ళేటవాళ్ళు ఆ తెగులు అంటుకుంటుంది. ఆ వ్యక్తిని వేరుగా పెట్టవలను. ఉదాహరణకి ఒక కుక్క, పిచ్చి కుక్క కరిసింది, లేకపోతే ఆ పిచ్చి కుక్క ఉన్నది, దాన్ని వీధిలో తిరగనివ్వకూడదు. దాన్ని కొన్ని హాస్పిటల్లో, ఆ జంతువుల హాస్పిటల్లో అక్కడ పెడతారు వాటిని. వాటిని గమ్ముని చంపరు, లేకపోతే అందులో పెట్టి షూట్ చేసేయచ్చు కదా. దానికి ఒక మూలని ఆ కేజీలో పెట్టేస్తారు, అది అరుస్తుంది. మరి ఇలాంటి మనుషులు, అది ఆ తెగులు, ఆ ర్యాబీస్ మనుషులకు అంటిందనుకో, మనిషిని ఎవరు చంపేస్తారు? ఆ వ్యక్తిని కూడా క్వారంటైన్లో పెడతారు. కొన్ని కుష్ఠవ్యాధి, ఆ వ్యక్తిని ఆ ఊరికి కడగా పాళ్ళెం వెలుపల పెట్టాలా. ఆ మనిషిని దగ్గర పోకూడదు. ఒకవేళ ఆ మనిషి దారిలో ఎదురైతే వాడే చెప్పుకోవాలి, నేను అపవిత్రుడిని అని చెప్పుకోవాలా, లేకపోతే వాడు దోషి.
వాడికి గాలి తగిలినా ఆ తెగులు గాల్లో వస్తుంది. అలా రీతిగా కుష్టి వ్యాధిని గురించి పాత నిబంధనలో ఖచ్చితంగా ఎన్నో అధ్యాయాలు రాయబడ్డాయి. అలాగే క్షయవ్యాధి, కొన్ని తెగుళ్ళు ఉన్నాయి, అవి అంటుకుంటాయి. అటు వారితో సాంగత్యం చేయకూడదు, అది భౌతికంగా. మరి ఆత్మీయంగా చదవండి. ఇప్పుడు 10వ వచనం. ఈ లోకపు జాతులతోనేను, లోబులతోనేను, దోచుకుని వారితోనేను, విగ్రహారాధికులతోనేను ఏం మాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే, జారుడే కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడే కానీ, తిట్టుబోతు కానీ, త్రాబుగోతు కానీ, దోచుకునేవాడుగా కానీ అయ్యున్నాయల్లా అటు వానితో సాంగత్యం చేయకూడదు, భుజం పడుకోకూడదని రాయిచున్నాను. మీలో నుండి వాడితో మాట్లాడవద్దు, వానితో సాంగత్యం చేయవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా చెప్తున్నాడు. మరి ఒకవేళ వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉన్నది, ఆ ప్రేమ చొప్పున వాళ్ళతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది? అనేకులు నిజంగానే ప్రేమ గలవారే ఉంటారు. ఏం ప్రేమ? రోగికి అంటు తెగులు వచ్చింది, మరి ఏం చేస్తారు? కొన్నిసార్లు చచ్చిపోయినా సరే అటు వారి మీద పడి ఏడుస్తారు, ఆ తెగులు తెచ్చుకుంటారు. కొన్ని శవములు అంటుకొని అపాయకరమైనవి. అందుకే యూదులు డెడ్ బాడీని ఇమీడియట్గా ఖాళీ చేస్తారు. అది తల్లి రావాలి, తండ్రి రావాలి అని చెప్పి వేచి ఉండరు, మనకులాగా పండగలాగా చేయరు. యూదులు ఏం చేసేవారు? అననీయ సప్పిరాలు, అననీయ చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే అతను ఏం చేశారు? యవనస్తులను పిలిచి కాపేయండి పోయా అన్నాడు. భార్య ఉంది, పిలిచి ఒక్కసారి చూసుకుంటుంది. మిగిలిన సహోదరులు అందరూ వస్తారు, అందరు సమిష్టిగానే ఉన్నారు కదా, ఒక కుటుంబంగా ఉన్నారు, సంఘముగా ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. అయితే అక్కడ అననీయ చచ్చిపోయాడు. భార్య రావాలి, సంఘం అంతా కౌరు పెట్టాలి, అందరూ వచ్చి ఫస్ట్ ఫ్యూనరల్ సంఘంగా చేద్దాం ఇలా చెప్పాడా? ఏం చేశారు? అననీయను కప్పేశారు. కప్పేశాక జరిగింది తెలియక సప్పిరా కూడా వచ్చింది. ఆమె కూడా ఏమైంది? మీరు పరిశుద్ధాత్మను మోసగిస్తారా అని చెప్పినప్పుడు ఆమె కూడా గడగడ కొట్టుకుని ప్రాణం విడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ సంఘం అంతటిని తీసుకురండి అన్నారా? దాని భర్తను ఎక్కడ కప్పారో దాన్ని కూడా కప్పబడేయండి అన్నారు. సో అపవిత్రమైనది. కాబట్టి ఈ అపవిత్రతని అంటుకోకుండా ఇమీడియట్గా తీసివేయాలని. కాబట్టి శరీరం సంబంధమైన అపవిత్రమైన వీటన్నిటిలో పాల్పుచ్చుకునేట్టు వారు మరి కడగబడాలి, వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకునాలి, పరిశుద్ధపరచుకోనాలి. సరే అన్నిట్లో కలిపేసి మళ్ళీ ఇందులో కలిసిపోతే అక్కడ అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. మరి కొద్దిమంది తెగులు అంటుకున్న వాళ్ళకి మన దేశంలో అయితే అంత పట్టించుకుంటలేదేమో కానీ నిన్న మాతా శ్రీనివాస్ ఆయన చెప్తున్నాడు, ఒక ట్యాగ్ వేస్తారట వాళ్ళకి. అది వేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు పెట్టిన రూమ్లో ఉంటే సరి, లేకపోతే నేను ప్రత్యేకంగా ఒక చోట నేను ఉంటాను అంటే వాళ్ళు ఒక ట్యాగ్ వేస్తారట. అది మనం తీసుకోలేము. అది మళ్ళీ వాళ్ళు ఇప్పేంత వరకు అక్కడ ఉండాల్సిందే. నువ్వు పవిత్రుడు అయ్యావు, నీకు తెగులు లేదు అని వాళ్ళు పరీక్ష చేసి తెగులు లేదు అన్నాక అప్పుడు వాళ్ళు దాన్ని తీస్తారు ఒక 10-15 రోజుల తర్వాత. మరి ఈలోగా ఒకవేళ తను ప్రత్యేకంగా ఉంటాను అంటే ఉండొచ్చు, కానీ అతను ఆ ట్యాగ్ కలిగి ఒకవేళ కప్పుకుని
బైక్ తిరిగాడు, అది ఎక్కడ తిరిగాడో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ జీపీఎస్లోనే అక్కడ తెలిసిపోతుంది వాళ్ళకి. వెంటనే వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి ఖైదులు వేస్తారు. వాడు అపరాధి, వాడు బయట తిరగకూడని సమయంలో తిరిగినాడు. మరి ఈ లోక చట్టాలే ఎలా ఉంటే ఒక తెగులు వ్యాపకం అవ్వకుండా దేవుని సంఘంలో ఎట్టి రీతిగా మనం ఉండాలి. దేవుని సంఘంలో మనం ఎంతగా ఈ పరిశుద్ధతను మనకి ఇవ్వబడుతున్నప్పుడు, ఈ కృపను అనుభవిస్తూ పరిశుద్ధతలో మనం కాపాడబడాలి. కాబట్టి మీరు ఎక్కడైనా అక్రమస్తులతో సాంగత్యం చేసి వారితో కలిసిమెలిసి మీరు ఉన్నాళ్ళ, మీరును అట్టి దోషంలో పాలువారేయండి, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలే అంటారు. కాబట్టి మీరును అట్టి వారే అంటారు ఇది వరకు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొరింథీలో ఈ విధంగా దేవుని యొక్క ఉపదేశములు వారికి ఇవ్వబడ్డాయి. వారికి అజ్ఞానంలో లేరు, సమస్త జ్ఞానంలోను బోధలోను వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఏం తెలవని వాళ్ళు కాదు, కొత్తగా అమాయకత్వంలో అపాయం తెచ్చుకున్నారని కాదు, అన్నీ తెలుసు, అలాగ బోధించబడింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు? 7వ వచనం, మొదటి అధ్యాయం. కనుక ఏ కృపావరం అందును తక్కువేది చేయలేదు దేవుడు మనకి. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు, ఉపదేశములు ఇచ్చినాడు. మీకేం తెలియని వారుగా లేరు. ఇప్పుడు ఇన్ని తెలిసి ఆ పవిత్ర జీవితంలో మీకు కలిగిన ఎలా ఆ దినమున చూడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత దినము ఒక దినం ఉన్నది. క్షణంలో రెప్పపాటున జరిగే సంఘటన. దేవుడు అనేక దినాలు జీవితం ఇచ్చినాడు. ఇంకను మీ జీవితంలో సరి చేసుకోకుండా, ఆయన రాకడ కొరకు సిద్ధపడకుండా, ఆయన రాకడలో అపరాధులుగా, నిందితులుగా నిలబడాల్సి వస్తుంది. అందుకే ఇన్ని విషయాలు వారికి నేర్పింపబడినాయి. శరీర సంబంధమైన విషయాలు హెచ్చరించబడుతున్నాయి, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పింపబడుతున్నాయి. వీటన్నిటిలో ఎట్లా నడుచుకోవాలో, ఎట్టి ఉపదేశము, ఎట్టి జ్ఞానం వారికి కలిగి ఉండాలో ఏది తక్కువ చేయలేదు. ఆ దినముల కంటే ఈ దినములు మన చేతిలోనికే ఈ గ్రంథము దేవుడు ఇచ్చేసినాడు. పౌలు అపోస్తలుల దినాల్లో మనకి వారికి ఇలా లేదు, ఈ గ్రంథం అంతయు లేదు. ఒక గ్రంథం కలిగి ఒక ఆది కాండమే కావాలంటే పెద్ద చుట్ట ఉండాలి. ఒక యెషయా గ్రంథం కావాలంటే అది ఎవరో గొప్పోళ్ళే కొనుక్కునేవారు. ఆ గ్రంథం శాస్త్రులు రాసేవారు. అది యెరూషలేముకి పండగకి వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రులు ఆ గ్రంథపు చుట్టలు అమ్మేవారు. అది ఎంతో లోపాలు లేకుండా, అక్షరం తప్పు లేకుండా వాళ్ళు జాగ్రత్తగా రాయాల. రాసిన పత్రిక ఆ యొక్క గ్రంథాన్ని కొనుక్కునేవారు. అటు వాటిలో ఒక ఆయన కొనుక్కెళ్ళాడు. ఎవడైనా పండగకు వచ్చి కొనుక్కెళ్ళాడు కదా, ఎవరు? ఐథియోపియుడైనా నపుంసకుడు కదా. ఎందుకంటే ఆ పండగకి వెళ్ళకపోతే వాళ్ళకి వర్షాలు పడవు. అందుకే ప్రతి దేశం నుండి మరి దేశ ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మరి యెరూషలేములో జరిగే పండగకి వెళ్ళి ఆ పండగలో మరి వాళ్ళు అర్పణలు అర్పించుకుని అన్యజనులు ఉండే స్థలంలో ఉండి తర్వాత అక్కడ గ్రంథాలు కొనుక్కుని వెళ్ళేవారు. కాబట్టి ఆ రోజుల్లో అలాగుండేవి. ఇప్పుడైతే ఎంత దగ్గరగా ఉన్నది. మన సొంత భాషలో ఏ తప్పు లేకుండా చక్కగా తర్జుమా చేయబడి దేవుని వాక్యం మనకి ఇంతగా ఇచ్చిన్నాడు. అంతేకాకుండా ఇంకా సులువుగా ఇచ్చేసినాడు. ఇంకా మొబైల్ యాప్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎక్కువ సమయం మనము వ్యర్థమైన వాటి మీద లక్ష్య పెడుతూ దినాలు లెక్కించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించుట మరి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగైతే మన దినములు సద్వినియోగం చేసుకుంటకే మరి దేవుని వాక్యంతోనూ ఆయన సన్నిధిలోనూ గడపవలసిన వారమైన మొదటి ప్రేమను విడిచిపెట్టారు. మొదట్లో రక్షించబడిన క్రొత్త దినాల్లో
ఎంత ఆసక్తిగా దేవుని వాక్యం వల్ల ఆసక్తి ఉండేది, ఎటువంటి విధేయత ఉండేది, ఎటువంటి భయభక్తులు ఉండేది. అయితే ప్రభు రాకడ సమీపించే కొలది ఆ ఆసక్తి మందగిలుతుంది, దేవుని యెడల ప్రేమ తగ్గిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు దినం ఒకటి ఉన్నది. ఆ దినమున మనము ఆయన సన్నిధిలో నిరపరాధులుగా ఉండటానికి, ఆయన సన్నిధిలో మనం స్థిరపరచబడటానికి మరి తన కుమారుని యొక్క సహవాసానికి ఇప్పుడు తీసుకొచ్చాడు. చూడండి 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని యొక్క సహవాసమునకు మరి ఆ పిలిచినప్పుడు ఎలా వెళ్ళాలా, ఆయన సన్నిధిలోకి ఎలా రావాలి? భయభక్తులతో దీనులమై. ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి కృతజ్ఞత కలిగిన వారమై పరిశుద్ధపరచుకుని ఆయన సన్నిధిలో కనపడాలి. బల యొద్దకు వచ్చినప్పుడు మనం ఆ రీతిగా సమీపించాలి. సొలొమోను బల దగ్గరికి వెళ్ళాలంటే చిరిగిపోయిన బట్టలు పనిలో ఉండగా వెళ్ళిపోయటం కాదు. సొలొమోను బల యొద్దకు తనతో కూడా పరిపాలనలో పాలు పుచ్చుకునేటివాళ్ళు, దావీదుతో కూడా భోజనం చేయవారు, మరి ఆయనతో కలిసి ప్రభుత్వం చేయట్లో మరి పరిచయం చేసేటివాళ్ళు, దావీదు కుమారులు అతనితో ఉన్నవాళ్ళు ఆ బల్ల యొద్ద కూర్చునేవారు. దావీదు బల్ల, సొలొమోను బల్ల. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆ దినంలో ఇవ్వబడిన విషయముల కంటే ఈ దినముల్లో మనకి ఇంకా ఎక్కువైన గొప్ప సంగతులు, గొప్ప పదార్థములను ఆయన బల్ల యొద్ద మనకుంచాడు. పరిశుద్ధాత్ముడు ద్వారా ఈ పరిశుద్ధ లేఖనాలు ఈబడినవి. అప్పుడు ఈబడిన ఉపదేశముల కంటే ఇప్పుడు మరి ఎక్కువైన జ్ఞానంతో కూడిన సంగతులు, విలువైన పదార్థములను దేవుడు మన ఎదుట పెట్టాడు. అయితే ఈ బల్ల లక్ష్య పెట్టదగినట్టుగా లేదు. సొలొమోను బల్ల మన మధ్య పెట్టిన ప్రభు బల్ల అని చెప్తున్న ఈ బల్ల కంపేర్ చేస్తే ఎందునను పోలిక లేదు కదా. సొలొమోను బల్ల ఎలా ఉంటుంది చెప్పండి? బంగారు పాత్రలు ఉన్నాయి. అక్కడ పరిచయం చేసేట వాళ్ళు ఎవరుంటారు? మంచిగా అలవర్చబడిన వారు, ఎలా వడ్డించాలో తెలుసు వాళ్ళకి. ఎన్ని పదార్థాలు ఒక్క దినాన్ని ఎన్ని అక్కడ వడ్డించబడతాయి? ఒక్క మాంసం కూర తింటాకి మనకు సరిపోం. ఇక్కడ చాలా అంటాం, కానీ ఎన్ని పదార్థాలు అక్కడ పెడతారు, ఎన్ని రకాలైన పదార్థాలు అక్కడ ఉన్నాయి. సో వారందరూ దాన్ని భుజించే శక్తి కలిగేవారు. అలాంటి రిచ్ టేబుల్. మరి ఇప్పుడు ప్రభు బల్ల సొలొమోను బల్లని పోలిస్తే ఏమైనా సరిపోతుందా? కానీ ప్రభు ఏమన్నాడు? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాడు. ఎక్కడ పోలిక? ఆ పోలిక లేదు. అందుకే చెప్పాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? తక్కువగా చేయబడినవాడు, మనుషులందరికంటే తక్కువగా చేయబడినాడు. ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపి ఎంతో హెచ్చుగా హెచ్చించాడు. ఇప్పుడు ఆయన మహిమపరచబడ్డాడు. సో ఆయన బల్లలో నువ్వు కూడా సహవాసం కలిగి ఉంటకే నేను పిలిచాడు. తక్కువగా చేయబడిన యేసును నిర్లక్ష్యపెట్టి ఉండొచ్చు అనేకులు. శాస్త్రులు, పరిసయ్యులు తృణీకరించారు. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి. సో ప్రజల చేత తృణీకరింపబడ్డాడు, నిరాకరింపబడినవాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? తక్కువగా అదే గొప్పగా ఆ దేవాలయ శిఖరం నుంచి ఆ పండగ జరిగేటప్పుడు అపవాది శోధించాడు. ఏమయ్యా, నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు, దేవుని కుమారుడు అయితే చూడు, ప్రజల కింద చూస్తున్నారు, మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు కదా. నువ్వు ఈ సమయంలో పైనుండి నువ్వు కింద దిగావనుకో, అంటే పైనుంచి అలా దిగావనుకో, నిశ్చయంగా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారు. నీ కాలుకి దెబ్బ తగలకుండా, నీ కాలుకి రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తు పట్టుకుంటారు.
నువ్వు చావు. అంతేకాదు ప్రజలు నువ్వు పైనుండి దిగి వచ్చావని ఇప్పుడు చూసి ఏం చేస్తారు? నిన్ను మెస్సయాగా అంగీకరిస్తారు, క్రీస్తుని అంగీకరిస్తారు. కాబట్టి అలా చేయి అని శోధించినాడు. ప్రభు అలా చేయలేదు. ఆ శోధన, అపవాది శోధనలో ఆయన పడిపోలే. కాబట్టి మనుషులు అలాగ జీవపు డమ్మాన్ని కలిగి ఉండటానికి అపవాది శోధిస్తూ ఉంటాడు. అయితే ప్రభు అలా చేయలేదు. ఆయన తక్కువగా చేయబడ్డాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అందుకనే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపి అన్ని నామముల కంటే పైనామమునిచ్చి సర్వాధికారం ఇచ్చి మహిమపరిచినాడు. మరి సకల యుగములకు ఆయనను రాజుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయనను మహిమపరిచాడు దేవుడు. ఆయనతో కూడా సహవాసం చేయుటకు నిన్ను నన్ను పిలిచిన్నాడు. మరి ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి తన రక్తం ఇచ్చి కొన్నటువంటి వారిని, తను పరిశుద్ధపరచుకున్న వారిని, తన రక్తంతో నిబంధన చేయబడిన వారిని సమకూర్చి తనతో కూడా సహవాసం చేయటకు పిలిచాడు. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షత దినం ఒకటి ఉన్నది. ఆ దినమున మీరందరూ ప్రత్యక్షమగినట్లు మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రభు మనకిచ్చిన విషయాల్ని, గొప్ప సంగతులను దేవుడు మన ఎదురు పెట్టాడు. ఇన్ని గొప్ప సంగతులని మనకిచ్చాడు. వీటిని నిరర్థకం చేసుకునవద్దు. మరి ఈ అంచె దినములలో వచ్చే అపాయాల్లో మరి దేవుని వాక్యము దొరకని కరువు రాబోతుంది. మరి అనేక మంది మరి వాక్యోపదేశకులు అవసరమైనారు. అయితే ఇప్పుడు మనకైతే సమృద్ధిగా ఇచ్చాడు, దీన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. కాబట్టి దేవుని వాక్యాన్ని, లోతైన సంగతులను తీసుకోండి, తోడండి, ఇవ్వండి. కాబట్టి మరి ఇంత గొప్ప సహవాసానికి ప్రభు మనల్ని పిలిచుంటుండగా నిర్లక్ష్యం చేసుకునవద్దు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మరి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడు. తర్వాత 25వ వచనం, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ఆయన మరణం చుట్టూ మనం ఉన్నాం, లేక ప్రభు శరీరం చుట్టూ మనం ఉన్నాం. ఆయన వచ్చే వరకు ఆ విధంగా ఆయనను జ్ఞాపకంలో ఉంచుకునాలి. మన ప్రభుని మర్చిపోవద్దు. మరి యెషూరును క్రొవ్వి బలిసి, ఎందుకు క్రొవ్వినాడు, ఎందుకు బలిసినాడు? ప్రభు అతనికి కొండ తేనెనిచ్చాడు, మరి బలమైన ఆహారం ఇచ్చాడు. అవన్నీ తిని త్రాగి ద్రాక్షారసం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాక వాడు ప్రభుని మర్చిపోయాడట. యెషూరును దేవుని మర్చిపోయాడు, తను పుట్టించిన దేవుని మర్చిపోయాడు. మర్చిపోయి కాలు జాడిచ్చాడట. సో అలాగ కాదు, మనం కూడా పొందిన కృపలను జ్ఞాపకం చేసుకొని విధేయులుగా కావాలను. మన కొరకు విరవబడినాడు, మన కొరకు తన యొక్క రక్తమును కార్చాడు. ఆ రక్తం ద్వారా ఇది క్రొత్త నిబంధన. ఈ రక్తం ఏం చేస్తుందంటే పరలోకములో తండ్రి ఎదుట కనపరచబడింది. ఈ రక్తము నిబంధన గ్రంథం మీద ఉన్నది, ఆయన చెప్పిన మాటల మీద ఉన్నది. ఈ రక్తము మన హృదయములలో ప్రోక్షించబడింది. కాబట్టి దేవునికి సమీపించడానికి, సమాధాన పడటానికి ఇదొక నిబంధన. ఈ నిబంధనను తప్పుపోదు. కాబట్టి తన ఎదుట నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలబెట్టగలడు. ఇది వారిలో ఈ కొరింథీలో ఉన్న వాళ్ళేమి అన్యజనులు, ఎట్టబడితే అటు నడిచిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన చూడండి, గలతీలకు 26 వచనం, 3:26, 25 వచనం, విశ్వాసం ఎల్లడి అయిన గనుక ఇక బాల శిష్యుని ఉండము.
యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైనారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినవారు అనగా క్రీస్తులో ఉన్నవారు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, పురుషుడు స్త్రీ అని భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. ఇది నా శరీరం అంటే ఆయన శరీరంలో మిమ్మల్ని కూడా సహా అవయవాలుగా చేసి ఉన్నాడు. 29 ఇందులో యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు. ప్రభు రక్తం చేత ఎవరైతే నిబంధన చేయబడ్డారో వారు సమకూర్చబడి వారి ఏక పట్టణస్థులు, దేవుని ఇంటి వారు, మరి దేవునితో కూడా తోటి నివాసులుగా, క్రీస్తుతో కూడా తోటి వారసులుగా చేయబడుతున్నారు. అయితే ఆ దినమున నిరపరాధులుగా ఉండే నిమిత్తం మనకి ఇవ్వబడిన ఉపదేశంలో నిలిచి ఉండండి. మరి ఎక్కడ అపవిత్రతలు ఉన్నాయో వాటిని బట్టి మరి సరి చేసుకొని ప్రభు బలలో పాల్భాగం పొందవచ్చు. అయితే అపవిత్రమైన జీవితంతో సరి చేసుకోకుండా దేవుని ఎదుట, మనుషుల ఎదుట నీ యొక్క మనస్సాక్షి సరిగా లేనప్పుడు దయచేసి ప్రభు బలలో పాల్భాగం పొందవద్దు. అలా చేసిన ఏళ్ళ నువ్వు అపరాధిగా చేయబడతావు. మేము ఎవరు మిమ్మల్ని ద్వేషించలేము, ఎవరిని మేము త్రోసివేయలేము. కానీ ప్రభు మిమ్మల్ని దూరం చేస్తాడు. కాబట్టి అది అపాయం. ఏం అపాయం అంటే, మొదట చూడండి, పరీక్షించుకోకుండా దాంట్లో పాలు భాగం పొందేటి వాళ్ళు ఏ విధాలుగా వారు పక్కపోతారో చూడండి. చూడండి 11వ అధ్యాయము 30. బలహీనలు. ఒకటి బలహీనత. ఈ బలహీనత వచ్చాక ఏమైంది? రోగం. ఆ రోగం వలన ఏమవుతారు? క్వారంటైన్. అప్పుడు ఆ క్వారంటైన్లో చాలామంది నిద్రించున్నారు, చస్తారు. ఏ నిద్ర ఇది? ఏ మరణం? ఆత్మీయమైన మరణం. ఆదాము ఆత్మీయమైన మరణాన్ని పొందాడు. అతని శరీరం బతికే ఉంది. ఆదాము అపవాది చెప్పినట్టు మీరు తినదినమున చావనే చావరు. అలా చెప్పాడు ఆ దేవుడు. అలా కాదు. అసలు ఇది తింటే ఎంత బాగుంటుంది, ఎంత రుచికరమైంది, ఇది తింటే ఎంత ఆరోగ్యము, ఎంత జ్ఞానం వస్తుంది అని చెప్పి ఆ ఫలాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది ఆకర్షణీయంగా ఉంది. అది చూస్తూ ఉంటే నిజంగానే రమ్యంగా ఉంది. ఇంకా దేవుని మాటే అనుమానించేటట్టు అయిపోయింది. దేవుడు సత్య స్వరూపి, ఆయన అబద్ధమాడవని వాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు తినదినమన నిశ్చయముగా చేస్తావు అన్నాడు. కానీ మీరు చావనే చావరు అంటుంది అది అపవాది. ఎంత చక్కని మాటలు, ఎంత మధురంగా ఉన్నాయి. దీంతో సహవాసం చేస్తే రోజు అలవాటు అయిపోతుంది. అక్కడికి వెళ్ళి కూర్చోందే ఆ అలవాటులో కూర్చోందే నెమ్మది ఉండదు. ఏదో టైంలో అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలా. అది ఆ మాటలు రమ్యంగా ఉంటాయి. చివరికి మరి ఆత్మీయమైన మరణంలోని తీసుకుని వెళ్తుంది. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఆత్మీయంగా చచ్చిన మనల్ని లేపి, క్రీస్తుతో కూడా లేపి తనతో కూడా కూర్చుండబెట్టినాడు. మరి ఇంత ధన్యత కలిగి ఉంటే మరలా అపవిత్రమైన వాటిలో జోక్యం చేసుకునేలా మరి దేవుని కృపాధారమును మీరు త్రోసివేసిన వారిగా ఉంటారు. నిర్లక్ష్యం చేసినేళ్ళ, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసినేళ్ళ ఎలా తప్పించుకుంటారు? ఇన్ని గొప్ప సంగతులను ప్రభు మీకు ఇచ్చి ఉండగా
వీటిని నిర్లక్ష్యంగా ఎంచితే మీరు రాబోయే ఉగ్రతను తప్పించుకోలేరు. ఇది విశ్వాసుల కొరకే రాసినాడు మాటలు. అవిశ్వాసుల సంగతి సరే, వారు అవిశ్వాసాన్ని బట్టి ప్రభులోకి రాక నశించారు. అయితే ప్రభులోనికి వచ్చినట్టుగా ఉండి ఈ ఈ యొక్క విషయంలో నిర్లక్ష్యంగా ఉండేళ్ళ ఇంకెంత అపాయం అంటే ప్రభుతో ఉండకుండా తప్పిపోయే ప్రమాదం, ఇంకోటి జీవగ్రంథంలో పేరు తుడిచివేయబడే ప్రమాదం. ఇన్ని అపాయాలు ఎదురున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రభు బల్లో పాల్పుచ్చుకునేటప్పుడు పరీక్షించుకోండి. మీ మనస్సాక్షి దేని విషయంలో గద్దిస్తుందో సరిచేసుకోండి. ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి. ఇది క్రొత్త నిబంధన. మరి మీరు సరి చేసుకుని ఆయనతో మీరు సరి చేసుకుంటే మీరు ఆయనతో కూడా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, తన కుమారుని యొక్క సహవాసం అనగా ఆయన బల్లలో ఆయనతో కలిసి భుజించువారిగా నిన్ను ఉంచగలడు. ఆయనతో కూడా సంచరించే ధాన్యత ఉన్నది, ఆయనతో కూడా భుజించే ధాన్యత ఉన్నది, ఆయనతో కూడా పరిపాలించే ధాన్యత ఉన్నది, ఆయనతో కూడా తోటి వారసులుగా ఉండే ధాన్యత ఉన్నది. ఇది ప్రభు బాలకు సాదృశ్యం. కాబట్టి అందులో మీరు పొందుటకై మరి సరి చేసుకొని ప్రభు బల్లో పాల్పంచుకోండి.